హాయ్ ఫ్రెండ్స్. కరోల్ ఎస్ డ్వెక్ అనే ఆమె రాసినటువంటి మైండ్ సెట్ ది సక్సెస్ సైకాలజీ అనే పుస్తకాన్ని నేను చదివాను. దానిలో నేను అర్థం చేసుకున్నటువంటి సారాంశం ఏంటంటే ఒకే స్థాయి కలిగి ఉండి ఒకే ప్రతిభ కలిగి ఉండినటువంటి వాళ్ళు ఒకేసారి జీవితాన్ని మొదలుపెట్టినటువంటి ఇద్దరు వ్యక్తులు వాళ్ళ జీవితంలో పూర్తిగా భిన్నమైనటువంటి ఫలితాలు ఎందుకు పొందుతారు అనేది అది మనకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. అయినా తేడా అనేది ప్రతిభలో కాదు, మైండ్ సెట్లో ఉంది అని ఆమె రాస్తుంది. మానసిక శాస్త్రవేత్త కరోల్ డ్వెక్ చెప్తున్న విషయం ఏంటంటే మన విజయం అనేది మన తెలివితేటలపై ఆధారపడి ఉండదు, పూర్తిగా మన తెలివితేటలపై ఆధారపడి ఉండదు, అది మన ఆలోచన విధానంపై ఆధారపడి ఉంటుంది. ఆమె 2 రకాల మైండ్ సెట్ల గురించి వివరించింది. ఒకటి ఏంటంటే ఫిక్స్డ్ మైండ్ సెట్, నెక్స్ట్ గ్రోత్ మైండ్ సెట్. ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా అనుకుంటారు అనేది ఆమె చెప్తుంది. ఫిక్స్డ్ థింకింగ్ చేస్తుంటారు వాళ్ళు, అంటే ఒక ఫిక్స్డ్ దానికే ఉండిపోతారు. నాకు ఇది వస్తుందా లేదా రాదా అనేది, లేదా నేను ఇలా పుట్టాను, నా జాతకం ఇంతే, అందుకనే నాకు అవకాశాలు రావు, లేదా నేను ఒక కులము జాతి మొత్తం దీనిలో పుట్టాను కాబట్టి నాకు అవకాశాలు రావట్లేదని. దానివల్ల ఫలితం ఏమి ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. సవాళ్ళని ఎదుర్కోకుండా తప్పించుకుంటారు, కేవలం తప్పులు చేయడానికి వాళ్ళు భయపడతారు. ఓడిపోయినప్పుడు ఇది తమ వల్ల కాదని వెంటనే వదిలేస్తారు, ఇది మాతో అయ్యే జాబ్ కాదనేసేటువంటి వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఓటమి కంటే దీనికి నేను అర్హుణ్ణి కాదు అనే భావనే ఎక్కువగా మనసులో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ మనం చూస్తే గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలా అనుకుంటారు, ఎలా ఆలోచిస్తారంటే నేను ఇంకా నేర్చుకోగలను, ఆ ప్రయత్నంలో ఉన్నాను, నన్ను నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను, ఇంకా నేను మెరుగుపడగలను, ఓటమి అనేది నాకు ముగింపు కాదు, ఓటమి నుంచి నేను పాఠాన్ని మాత్రమే నేర్చుకుంటాను. ఛాలెంజెస్, సవాళ్ళు ఇవన్నీ కూడా మనకి డేంజర్ సిగ్నల్స్ కాదు, అవి ప్రమాదాలు కాదు, అవి మనకు లభించేటువంటి అత్యద్భుతమైన అవకాశాలు. ప్రపంచంలో గొప్పగా రాణించే వాళ్ళు కానీ, గొప్పగా విజయాలు సాధించిన వాళ్ళు కానీ అత్యంత ప్రతిభావంతులు అయి ఉండవచ్చు, లేదా కాకపోయి ఉండవచ్చు కూడా, కానీ వాళ్ళు మాత్రం నిరంతరం నేర్చుకునే వాళ్ళుగానే అయి ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. దే వర్ ది మోస్ట్ పర్సిస్టెంట్ లర్నర్స్. దే ఫెయిల్డ్, అడాప్టెడ్, ప్రాక్టీస్డ్ అండ్ కెప్ట్ గ్రోయింగ్. విఫలమైనా సరే పట్టు వదలకుండా ప్రయత్నం చేసేవాళ్ళు, పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మలుచుకునేవాళ్ళు, తగిన విధంగా సాధన చేసిన వాళ్ళు, వీళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. అందుకే వాళ్ళు ముందుకు సాగారు, విజయాల్ని అవలేలగా అందుకున్నారు. కాబట్టి గ్రోత్ మైండ్ సెట్ని మనము అనుసరించాలి అని ఈ పుస్తకంలో అత్యంత శక్తివంతమైనటువంటి వాక్యం ఏంటంటే ఉన్నదున్నట్లుగా ఉండడం కన్నా ఎదగడం అనేది గొప్పది, గ్రోత్ అనేది ఇంపార్టెంట్, గ్రోయింగ్ ఈజ్ బెటర్, లర్నింగ్ టు గ్రో. మనల్ని ఎవరో ప్రూవ్ చేసుకోవడం మనల్ని కాదు, మనకు మనం ప్రూవ్ చేసుకోవటం, మన కోసం మనం ఎలా మెరుగుపరుచుకోవాలి అనేది చేసుకోవటం ముఖ్యం. ప్రతిభ అప్పుడే మనకి తలుపు తెరుస్తుంది, కానీ మీరు ఎంత దూరం వెళ్ళాలో నిర్ణయించేది మాత్రం మీ మైండ్ సెట్ మాత్రమే మై డియర్ ఫ్రెండ్స్. మైండ్ సెట్ మారితే మీ భవిష్యత్తు పూర్తిగా మారిపోతుంది. అది ఈ పుస్తకంలోని సారాంశం.